గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా 12 జిల్లాల్లో ప్రజావాణి రద్దయింది. ఉమ్మడి మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలో గ్రీవెన్స్ ను రద్దు చేయడంతో ఈ విషయం తెలియక చాలా మంది ప్రజలు కలెక్టరేట్లకు వస్తున్నారు. మండల స్థాయిలో పరిష్కారం కాని సమస్యలను కలెక్టర్కు విన్నవించుకోవాల్సి వచ్చిన వారంతా నిరాశగా వెనుతిరుగుతున్నారు. సంగారెడ్డి నుంచి ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేష్ అందిస్తారు. కారణంగా ప్రజావాణి రద్దయింది. గ్రీవెన్స్ పేరుతో ప్రతి సోమవారం కలెక్టరేట్లలో ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను అయితే స్వీకరిస్తూ ఉంటారు. అయితే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కారణంగా దాదాపుగా తెలంగాణలోని 12 జిల్లాల్లో ఏకకాలంలో ప్రజావాణి అనేది రద్దయిందని చెప్పుకోవచ్చు. ప్రజలు తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి కలెక్టరేట్లకు వస్తుంటారు. కొన్ని సందర్భాల్లో మండల స్థాయిలో పరిష్కారం కాని సమస్యలను జిల్లా స్థాయిలో పరిష్కారం చేసుకునేందుకే కలెక్టరేట్లకు వస్తూ ఉంటారు. అయితే ఆల్టర్నేటివ్ ఏర్పాట్లు చేయకపోవడం కూడా కొంత ఇబ్బంది గురవుతున్న పరిస్థితి అయితే ఉంది. కలెక్టరేట్లకు వచ్చే వాళ్ళైతే నిరాశగా వెనుదిరుగుతున్న పరిస్థితి ఉంది. తెలంగాణలో ప్రధానంగా భూముల సమస్య ప్రధానంగా కనిపిస్తూ ఉంటుంది. నా పేరు నరసింహ, కొండాపూర్ మండల్, అనంతసార్ గ్రామం. ప్రజావేదిక ఉన్నదని కలెక్టర్ గారికి రావడం జరిగింది. కాకపోతే ఇక్కడ వచ్చినాక ప్రజావేదిక లేదు, ఎలక్షన్ కోడ్ పడ్డది, ఆమె కలెక్టర్ గారు రాదు అని ఇతరులు అంటున్నారు. కాబట్టి నా విన్నపం ఏమదంటే, నేను చెప్పుకునే బాధను చెప్పుకోలేక ఏం చేయలేక వచ్చి ఇక్కడ కూర్చుంటే ఇక్కడ ఉన్న గ్రామంలోన ఒక బిల్డింగ్ రోడ్డు పైన కడతా ఉంటే దాని మీద నేను కంప్లైంట్ ఇచ్చిన కొండాపూర్ మండల్ ఎంఆర్ఓ గారికి ఇస్తే ఫస్ట్ మా సెక్రటరీ గారికి ఇచ్చినాక ఆమె ఆఫీసర్ చేసుకోకపోతే మండల్ ఎంఆర్ఓకి ఇచ్చిన ఎంఆర్ఓ ఆమె ఏం చేసింది, నోటీస్ పంపింది సెక్రటరీ మేడంకు. పంపితే అక్కడ ఉన్న రాజకీయ నాయకులు ఆమెకు ఫోన్లు చేసి ఏడు దాకా పోతుందో పోని, మేము ఉంటాం నీ వెనకాల, నువ్వేం తొందరపడకు అని ఆమెకు చెప్పడం జరిగింది. కాబట్టి ఆ ఎంఆర్ఓకు పొద్దుగాల ఫోన్ చేసి ఇవాళ 10 తారీఖు పొద్దుగాల ఫోన్ చేస్తే ఆమె ఏమన్నదంటే, మీరు ఏం లేదండి, నేను చెప్తే కూడా ఆమె ఫోన్ లిఫ్ట్ చేస్తలేదు, కాబట్టి కనుక మీరు కలెక్టర్ గారికి పోయి కంప్లైంట్ చేయండి అని చెప్పడం జరిగింది. అయితే రేపు భవిష్యత్తులో ఆ ఇల్లు అక్కడ టర్నింగ్ పాయింట్లో ఇల్లు ఒకవేళ కట్టించడం జరిగితే అక్కడ బండి రావడానికి కూడా ప్లేస్ లేదు. కాబట్టి నా విన్నపం చెప్పుకోనికి వస్తే మేడం లేదు. భూముల గురించి వచ్చాను సార్, ఇంతవరకు నాకు పరిష్కారం లేదు. వీడికి 5-6 సంవత్సరాల నుంచి తిరుగుతున్నా, ఆర్డీఓ నుంచి ఎంఆర్ఓ దగ్గర 7 సంవత్సరాల నుంచి తిరుగుతున్నా, అయినా నా సమస్య పూర్తి అవుతలేదు. 6 గుంటల భూమి పడ్డది నాకు, మొత్తం 12 గుంటలన్నర నాకు రావాలి. మా అన్నకు 13 గుంటలన్నర పడ్డది, 12 గుంటలన్నర మా వదినకు పడ్డది. నాకు సాల్వ్ చేయమంటే ఆడియో నుంచి కలెక్టర్ నుంచి ఆడియో, మళ్ళా రేవంత్ రెడ్డి సాబ్ దగ్గర పోయి కలిసి నోటీస్ గిట్ ఇస్తే కోర్టు కేసు వేసుకోమంటారు. నేను నిరుపేదవాణి, కూలి చేసుకొని బతుకున్నాను సార్. నేను చాలా ఇబ్బంది పరిష్కారం ఉన్నది. ఇచ్చిన సార్, ఇప్పుడు మళ్ళీ తీసుకొని అది సాంపేసి ఇచ్చారు అంతే. ఇంతవరకు ఇప్పుడు నేను 6-7 సంవత్సరాలు అవుతుంది సార్ తిరగబడి. కానీ ఈ ఎమ్మెల్సీ కోడ్ కారణంగా 12 జిల్లాల్లో అయితే ఈ పరిస్థితి అయితే ఉంది. కోడ్ కారణంగా చాలా మంది నిరాశతో వెనుదిరుగుతున్న పరిస్థితి ఉంది. ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి నాగేష్ గౌడ్, జీ న్యూస్ తెలుగు కోసం